అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతోందంటారు? ఎందుకంటే అన్ని వైపుల నుంచి కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఈవెన్ లేటెస్ట్‌గా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె స్టార్ట్ చేసేసారు కూడా. ఈవెన్ వాలంటీర్లు కూడా ఉన్నారనుకోండి. వాళ్ళ విషయం పక్కన పెడితే ఓన్లీ ప్రభుత్వకు సంబంధించిన అధికారుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకతే వస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది కూడా. సో ఎన్నికల వేళ అన్ని అధికారుల నుంచి కనుక సహాయ నిరాకరణ కనుక వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది అసలు ఏంటి? మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా అన్ని వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తిడి ఎదురవుతుంది అని చెప్పని ఏదైతే చెప్పారో దాన్ని కొంచెం మనం రివర్స్గా కూడా ఆలోచించవచ్చు. ఇన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటం కన్నా కూడా ఇన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు తనకు వ్యతిరేకంగా మార్చుకుంటున్నారు అనేది కూడా. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏదైతే ఒత్తిడి వాళ్ళు చూపిస్తున్నారో వాళ్ళు ఒకప్పుడు ఒత్తిడి తీసుకున్నారు అని అంటారు. ఒకప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయనకు అనుకూలంగా ఆయన వెనక ర్యాలీ అయ్యి ఆయన అడిగిన ఓట్లేసి ఆయనకి అధికారం దక్కటానికి కృషి చేసి ఇవాళ ఆయన మాకు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎదురు తిరుగుతున్నాం అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన అధికార బాధ్యతలు చేపట్టడానికి ఆయనకి కీలకంగా దోహదం చేసిన వర్గాలు కొన్ని ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైన వర్గం ఉద్యోగ వర్గాలు. వాస్తవంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాడు ఆ రోజు రాజధాని కూడా లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. మేబీ 43% ఫిట్మెంట్ అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ. అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాంట్లో సగానికి ఇచ్చే పరిమితం చేశారు. అంతటి ఫిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే ఉద్యోగులు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రలోభానికి లొంగిపోయి 2019లో చంద్రబాబు నాయుడు గారిని కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడిచారు. ఆయన మాటలు విశ్వసించారు, ఆయనకు ఓట్లేశారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్న బండి శ్రీనివాస్ గారు చెప్పాడు కదా, మా ఉద్యోగులం కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాము అని చెప్పని. మరి 2 చేతులతోటి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చుకున్న ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒంటి చేయి చూపించారు. ఆ రోజు 43% ఫిట్మెంట్తో పాటు చాలా సౌకర్యాలు ఆ ప్రభుత్వంలో పొందగలిగారు ఉద్యోగులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవంగా మీరు ప్రస్తావించిన చాలా విభాగాలు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెబాట పడుతున్నాయి అని చెప్పని. వీళ్ళందరూ చిరుద్యోగులు వాస్తవంగా. అంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులతో రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా చిన్న ఉద్యోగులు పాపం వీళ్ళు. అంగన్వాడీ సిబ్బంది ఉంటారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి 4,500,000 రూపాయలు వచ్చాయి నెలకి. ఆ ప్రభుత్వ హయాంలో ఆయన మొదటగా ఆ 4,500,000 7,500,000 చేశారు. అంటే 3,000 పెంచారు. తర్వాత మళ్ళీ ఇంకొక 3,000 పెంచి 10,500,000 చేశారు. అంటే ఒక 5 years టెన్యూర్లో వాళ్ళ జీతం 4,500,000 నుంచి 6,000 అదనంగా పెరిగి 10,500,000కి రీచ్ అయింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే సహజంగా ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి నెలకి 10,000 కన్నా లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళకి 10,500,000 జీతం అయిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా వాళ్ళ ఎలిజిబిలిటీ పోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చిన్న ఉద్యోగులు 500 కదా అదనంగా పెరిగింది అని చెప్పని వాళ్ళని ఆ ఎలిజిబిలిటీ కంటిన్యూ చేశారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కానీ నేను 1,000 రూపాయలు అదనంగా ఇస్తా అని చెప్పగానే ఈ అంగన్వాడీ సిబ్బంది కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు 6,000 పెంచారు కదా అనే అంశాన్ని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మామూలుగా కృష్ణుడు గోవర్ధన్ గిరిని చిటికినేల మీద లేపాడు అని చెప్పని మనం చదువుకున్నట్టు వీళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద డబ్బులు మూట తెచ్చి నెత్తిన పెడతాడని చెప్పని ఆశించి వీళ్ళు ఆయన వెనక నడిచి ఇంకేముంది మనకి ఊహల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళంతా మనకి ఇంత జీతాలు అవుతుంది అంత జీతాలు అవుతుంది అని చెప్పని ఆయన కోట్లు వేశారు. 1,00,000 మంది పైన వీళ్ళు సిబ్బంది ఉంటారు. 1,00,000 మంది అంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలుపుకుంటే ఒక్కొక్క ఇంట్లో 3-4 ఓట్లు అయితే ఉంటాయి కదా. వీళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కలుపుకున్నా అంటే ఒక 4-5 లక్షల ఓట్లని ప్రభావితం చేశారు వీళ్ళు. ఈ 4-5 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పట్టడం జరిగింది. అంటే ఇటువైపు పడాల్సిన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పడగానే
అంటే 6,500 రూపాయలు జీతం పెంచిన చంద్రబాబు నాయుడు గారికి పడాల్సిన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి. సో ఇటు లాసు ఇటు గెయిన్ 8 లక్షల ఓట్లు తేడా వచ్చేసినట్టే. ఇట్లా ఒక్కొక్క వర్గం ఆశా వర్కర్లు, రెవెన్యూలో విఆర్ఏలు అంటారు, అంటే విఆర్ఓ కింద గ్రామ నౌకర్లు అంటారు, ఎట్టాళ్ళు అంటారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అంటారు, చాలా చిరుద్యోగులు వాళ్ళు. వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇట్లాగే లబ్ధి చేకూరింది. అయినను వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకే నడిచారు, ఆశా వర్కర్లతో సహా. తర్వాత మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాస్తవంగా చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు పాపం వాళ్ళు, చాలా చిరుద్యోగులు. మన రోడ్డు మీద పడేసే ప్రతి చెత్త ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళని కరోనా టైంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకోవాలి, అంతటి సేవ చేస్తున్నారని చెప్పని పొగిడే వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు. వాళ్ళకి అతిగతి లేదు. ఇట్లా అంటే మీకు వీళ్ళందరూ చిరుద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, విఆర్ఏలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, తర్వాత విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు ఒక 25,000 మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళదైతే నిత్యం ఫీజులు పోయినా, కరెంటు స్తంభాల మీద ఏదైనా సర్వీస్ వైర్ తెగిపోయినా, లైన్స్ మార్పు చేయాలన్నా, ఇంకా మాట్లాడుకుంటే హై టెన్షన్ టవర్లు ఉంటాయి, 100-120 అడుగులు ఎత్తున ఉంటాయి, అక్కడ పైకెక్కి పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సమాన పనికి సమాన వేతనం, అంటే ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఎంత జీతం వస్తుందో ఇదే స్థాయి పని మీరు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినా సరే మీకు కూడా ఇదే వేతనం కల్పిస్తా, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పని వాగ్దానం చేశాడు. మాటలు నమ్మారు ఆయన మాటలు, వాళ్ళు ఆయన వెనక నడిచారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క వర్గాన్ని టార్గెటెడ్గా వాళ్ళకి అష్యూరెన్సెస్ ఇచ్చి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ ఓట్లన్నీ దండుకున్నారు. ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 151 సీట్లు రావడంలో ప్రతి ఓటు కీలకంగా ఉపయోగపడింది. ఆ రోజున ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకి పెట్టిన ట్యాగ్ లైన్, ఆయన కల్పించిన ఎలివేషను, మాట తప్పడు మడమ తెప్పడు, ఆయన మాట ఇస్తే దాని మీద నిలబడి ఉంటాడు అని చెప్పని అట్లా ఆయనకి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు ఒక ట్యాగ్ లైన్ తోటి ఆయనకి ఎలివేషన్ ఇచ్చారు. ఆ నమ్మకంతో ఈ వర్గాలన్నీ కూడా ఇంకేముంది, మనకి ఇంత గొప్ప నాయకుడు ఇంత వాగ్దానం చేస్తున్నాడు కదా, రేపటి రోజున మన జీవితాల్లో అద్భుతమైన మార్పు రాబోతుందని నమ్మకంతో ఓట్లేశారు. కానీ పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి ఆయన పదవి బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాల 6 నెలల 26 రోజులైంది. మే 30, 2019 ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఇన్ని నెలలుగా వీళ్ళు కూడా వేచి చూశారు, ఇప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తారు, వచ్చే నెలలో అమలు చేస్తారు, ఆ పై నెలలో అమలు చేస్తారు అని చెప్పని. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, ఎన్నికల తేదీ ముంచుకు రాబోతుంది. ఇంకొక నెల 2 నెలలు ఉంటే నోటిఫికేషన్ వస్తే ఆపద్ధర్మ ప్రభుత్వం అయిపోద్ది, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఇక ఇప్పుడు ఒక్కో వర్గం రోడ్డు ఎక్కుతున్నారు. ఇక్కడ మనం ఈ చిరుద్యోగుల గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. కాకపోతే ఈ చిరుద్యోగులతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది, కొంత మెరుగైన జీతం వస్తుంది. కాకపోతే ఆ జీతం కూడా సక్రమంగా 1వ తారీఖు జీతం ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు. 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, ఎప్పుడంటే అప్పుడు నెలలో ఏదో ఒక రోజు అయితే వస్తుంది. కాకపోతే అదృష్టవశాత్తు 30వ తారీఖు దాటట్లా, అది నెలలో ముగిసిపోకుండా ముందు ఏదో ఒక రోజు వస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టే నాటికి వాస్తవ పరిస్థితి అంటే ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 43% ఫిట్మెంట్ దక్కింది వాళ్ళకి. 2018లో మళ్ళీ పిఆర్సీ కమిషన్ వేయాలి. చంద్రబాబు గారి హయాంలోనే అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేశారు. అది 2019లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి 2019లో మళ్ళీ పిఆర్సీ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కమిషన్ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని పేర్ రివిజన్ ఇవ్వాలి వాళ్ళకి. ఇవ్వాల్సిన దగ్గర సహజంగా ఏం ఆలోచిస్తారు, గత ప్రభుత్వం 43% ఇచ్చింది, ఆయన్ని కాదు అని చెప్పి నేను కోట్లేసాం మనం, ఈయన మనకి ఇంకా మెరుగైన ఫిట్మెంట్ ఇస్తాడని ఆశించారు వీళ్ళందరూ. సహజంగా మనిషి ఆశాజీవి, ఆశ ఉండటం సహజం. కానీ దురాశ, అత్యాశ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాయి అనేది ఈ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన ఈ వ్యవహారం మొత్తం రుజువుపరిచింది. వాళ్ళకే అత్యాశతోటి వీళ్ళు ఇంకా అదనపు పిఆర్సీ వచ్చుద్ది అనుకుని వేశారు ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ అశుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు 2019లో సబ్మిట్ అయింది ప్రభుత్వానికి. ఆయన మే 30 పదవి బాధ్యతలు చేపట్టారు. జూన్లో ఇంప్లిమెంట్ చేయాలి.
కానీ దాన్ని పెండింగ్ పెట్టారు ఆయన. పెట్టి చీఫ్ సెక్రటరీ తోటి ఇంకో కమిషన్ వేశారు. వాస్తవంగా పిఆర్సీ కమిషన్ రికమెండేషన్స్ని ఉద్యోగ సంఘాల ముందు పెట్టి ఇంత రికమెండేషన్స్ ఇచ్చారు, మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నామని చెప్పని, వాళ్ళు అంత కాదు ఇంత ఇవ్వమని చెప్పని ఒక మ్యూచువల్ కన్సెంట్ తోటి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒప్పందం జరుగుతుంది ఎప్పుడు జరిగినా. అసలు పిఆర్సీ కమిషన్ రికమెండేషన్ ఏంటి అనేది ఆయన బయటికి తెలియని కూడా చీఫ్ సెక్రటరీతో ఇంకో కమిషన్ వేశారు. కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ 14.29% రికమెండ్ చేశారు. అంటే ఎక్కడ 43%, ఎక్కడ 14.29%, అంటే లెస్ దాన్ 1/3 అది రికమెండ్ చేసింది చీఫ్ సెక్రటరీ కమిటీ. అది ఉద్యోగుల ముందు పెట్టారు. వీళ్ళకి మైండ్ బ్లాంక్. వాళ్ళు ఏం ఆశించారంటే 43 ఆయన ఇచ్చాడు కదా, ఈయన 44 45 అని ఇపోతాడా అనుకున్నారు. అట్లాంటిది 14.29% రికమెండేషన్ ఎదురు పెట్టేటప్పటికి అసలు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అదేంటండి పిఆర్సీ కమిషన్ రిపోర్టు, దాని సంగతి ఏంటి, దాన్ని ఎంత చెప్పారు, గట్టిగా అడగట్లా వీళ్ళు. ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘ నాయకులందరూ ఆయన దగ్గర ప్రలోభపడిపోయి ఉన్నారు. ఉద్యోగులు వాళ్ళ నాయకులను అడుగుతున్నారు. బయట మీడియా ముందేమో బేకర ప్రకటన చేస్తున్నారు వీళ్ళు. లోపలికి వెళ్ళాం మేము అంటున్నారు. ఏమన్నా కానీ చివరికి 23%, అది కూడా ఎప్పుడు, అప్పటి వరకు ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. యాక్చువల్గా 19లో అమలు పరచాల్సిన పిఆర్సీది దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి 2022 జనవరిలో పిఆర్సీ ఇచ్చారు. అప్పటి వరకు 2018లో ఒక 2 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. వాటిని సాగ్గా చూపించి చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోసి ఉద్యోగుల మొత్తాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2018 నుంచి 2022 ఫిట్మెంట్ ఇచ్చే నాటికి ఇంకొక 5 డిఎస్ పెండింగ్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 7 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఆ 7 డిఎల్ పెండింగ్ ఇదిగో ఇచ్చేస్తున్నా అదిగో ఇచ్చేస్తున్నా అని చెప్పని జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళ జీతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా వీళ్ళ అకౌంట్లో డబ్బులు జమగాల. 2022 నుంచి ఇప్పటికి ఇంకా డిఏ డబ్బులు వీళ్ళ అకౌంట్లో జమగాల. ట్యాక్స్ మాత్రం తీసేసుకున్నారు. డబ్బులు అంటే తర్వాత ఈ పిఆర్సీ ఏం చేశారు, ఇంటర్మ్ రిలీఫ్ 27% మీకు అదనంగా పే చేసాం, మీకు ఇప్పుడు రికమెండేషన్ ప్రకారం 23% ఖరారైంది కాబట్టి ఈ 4% ఎక్స్ట్రా పే చేసింది మాకు రిటర్న్ చేయమని అడిగారు. సో రిటర్న్ చేయమని అడిగితే దాని దగ్గర ఉద్యోగులకి నానా కూడా చేస్తే కాబట్టి ఆ 4% ఇష్యూ వదిలిపెట్టారు. తర్వాత వీళ్ళకి హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ జనరల్గా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లు అయితే ఒకటి ఇంత, మున్సిపల్ కౌన్సిల్ లిమిట్లు అయితే ఎంత, కౌన్సిల్ నుంచి 10 కిలోమీటర్స్ దూరం అయితే ఎంత, 10 to 12 కిలోమీటర్స్ అయితే ఎంత, 14 కిలోమీటర్ అయితే ఎంత అని చెప్పి స్లాబ్లు ఉండేవి. ఆ స్లాబ్ను కుదిర్చి కలగాపులగం చేసి ప్రతి స్లాబ్లో 2% కోత పెట్టారు. అంటే వీళ్ళ బేసిక్ మీద ఇంత పర్సెంటేజ్ అని హెచ్ఆర్ఏ రావాలి. సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతిదీ కట్ చేసుకుంటూ వచ్చారు. సో రావడమే కాక ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళకి జీపీఎఫ్ ఉంటుంది, జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఆ జీపీఎఫ్ మీద లోన్స్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ లోన్స్ వీళ్ళ అప్లికేషన్ సహజంగా ఏంటి వాళ్ళ సేవింగ్ అమౌంట్ అది. వాళ్ళ సేవింగ్ మీద వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు, హెల్త్ ఇష్యూస్, లేదా హెల్త్ కన్నా కూడా ఏదైనా ఇల్లు కొనుక్కోవటమో ఏదో అవసరాలు ఉంటాయి కదా, పిల్లలు చదువులే ఒకటి, వాళ్ళ సేవింగ్ మీద లోన్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన దగ్గర ఒక ఎఫ్డి ఉంటే బ్యాంకులో ఎట్లయితే మనం 80% 90% లోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అట్లాగే వీళ్ళ జీపీఎఫ్ మీద లోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ అవసరాలు రీచ్ ఆ జీపీఎఫ్ లోన్స్ పెట్టుకుంటే సంవత్సరాల తరబడి డిస్పర్స్ అవ్వట్లా. ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, దాని మీద లోన్స్ పెట్టుకున్నా అతిగతి లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకి 6 నెలలు సంవత్సరం పాటు పడుతుంది రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్ కావడానికి. తర్వాత వీళ్ళకి సరెండర్ లీవ్లు అని ఉంటాయి. మిగిలిన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో 15 days పర్ ఇయర్, అంటే సంవత్సరానికి 15 రోజుల జీతం వాళ్ళకి సరెండర్ లీవ్ల కింద ఎన్కాష్ చేసుకోవచ్చు. మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు వచ్చేప్పటికి 45 days ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మిగిలిన అందరు ఉద్యోగులకి వీకెండ్ హాలిడేస్ ఉంటాయి కదా, పోలీస్కి 24/7 పనిచేయాలి కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ మిగిలిన ఉద్యోగుల కన్నా 30 రోజులు అదనంగా ఇస్తారు వాళ్ళకి. 2021 నవంబర్ 30 జనరల్ గా ప్రతి సంవత్సరం నవంబర్ 30 వీళ్ళు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ పెట్టుకుంటారు, అంటే డిసెంబర్ జీతంలో కలిపి రావాలి. అట్లాంటిది 2021 నవంబర్, 2022 నవంబరు, మొన్న 2023 నవంబర్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కాల. అంటే ఒక్కొక్క ఉద్యోగికి 3/15 45 రోజులు, పోలీసు ఉద్యోగులకు వచ్చేప్పటికి 345 135 రోజుల జీతం ప్రభుత్వం బకాయి ఉంది వీళ్ళకి. సో అంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు, వీళ్ళు ఏవైతే నెరవేరుస్తాడో అని చెప్పేసి అనుకున్నారో అవి నెరవేర్చలేదు, ఉన్నవి కూడా ఇవ్వకుండా ఏదీ లేకుండా వాళ్ళని ఇప్పుడు సమ్మె చేసేదాకా తీసుకొచ్చారు. పోలీసు ఉద్యోగులకి మీకు వారాంతం సెలవులు ఇస్తాను, వీకెండ్ హాలిడేస్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేశాడు, అవి అతిగతి లేదు. ఇవన్నీ కాకుండా
2004 నుంచి మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రి, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ప్రభుత్వ ఉద్యోగి నుంచి కంట్రిబ్యూషన్ ఉండేది కాదు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో జమ చేసేవాళ్ళు. వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఒక ఇంత లంసమ్ అమౌంట్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళ శాలరీలో 50% పెన్షన్ కింద వచ్చేది బేసిక్ మీద. ఈ తర్వాత వచ్చిన సవరణ ప్రకారం ఏంటంటే ఎంప్లాయ్ కూడా 10% కంట్రిబ్యూట్ చేయాలి. గవర్నమెంట్ 10% ఇస్తుంది, ఎంప్లాయ్ 10% ఇవ్వాలి. ఆ 10%ని వీళ్ళు గొడవ చేస్తున్నారు, మా దాంట్లో నుంచి 10% కంట్రిబ్యూషన్ వెళ్తుంది, పైగా పెన్షన్ కూడా వచ్చేటప్పటికి 50% పెన్షన్ రాదు. అందువల్ల వాళ్ళు మాకు 50% ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు పరచండి అని చెప్పానంటే, అన్న వారం రోజుల్లో చేసేద్దామన్నా అని చెప్పని వాగ్దానం చేశాడు. వారంలో సిపిఎస్ రద్దు చేద్దామని. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇప్పుడు కూడా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త విధానంలో యాజ్ యూజువల్ మళ్ళీ వీళ్ళు 10% కంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. కానీ జరిగేది ఏంటి అంటే వీళ్ళ సేవింగ్ అమౌంట్, వీళ్ళకి రిటైర్ అయినా వచ్చి ఒక లంసమ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కోత పడిపోయింది. దాని ద్వారా పెన్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే ఉద్యోగులకి అన్ని చురకలే కనిపిస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్. మామూలుగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మామా అని చెప్పని ఎవరికి వాళ్ళు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి అనమాట. వాళ్ళ చెంపలు వాళ్ళే వాయించుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, సెక్యూరిటీ జాబ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దాకా, చిరుద్యోగుల దాకా, ఆశా వర్కర్లు, విఆర్ఏలు, అంగన్వాడీ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగుల దాకా అందరూ కూడా ఆందోళన బాటే పట్టారు. ఆందోళన బాట పట్టే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు దోహదం చేశారో ఆయా వర్గాల్ని ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవడానికి తాత్కాలిక వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చుకోలేని మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయా వర్గాలన్నిటి నుంచి ఇవాళ సమ్మె పరిస్థితులు, సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. 100% ఎవరైతే ఆయన గెలుపుకు దోహదం చేశారో రేపు ఆయన ఓటమికి కూడా వీళ్ళే దోహదం చేయడం ఖాయం.